అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. 2026 సంవత్సరం మేషరాశి వారికి ఈ రకమైనటువంటి సంవత్సర ఫలితం ఉండబోతోంది. మేషరాశి వారికి 2026 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. మేషరాశి వారికి జూన్ వరకు గురుడు మూడో ఇంట్లో, ముఖ్యంగా మూడో స్థానంలో కొంత ప్రతికూలంగా, తర్వాత మార్పు చెంది జూన్ తర్వాత నుండి చతుర్థ స్థానంలోకి, అనుకూల స్థానంలోకి గ్రహస్థితి మారడం వల్ల జూన్ తర్వాత కొంత శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా రాహుకేతువులు కొంత అనుకూలంగా ఉండడం, మిగతా గ్రహాల అనుకూలత ఫలితాలు ఉండడం చేత 2026 మేషరాశి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారు ఏలినాటి శనిలో ఉండడం చేత అప్పులకి దూరంగా ఉండాలి. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు, బద్ధకం ఇవి మిమ్మల్ని వేధించబోతున్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు ప్రమోషన్లు వంటి వాటి మీద ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాను. విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మేషరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. 2026 సంవత్సరం మేషరాశి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. జూలై నుండి డిసెంబర్ వరకు మార్పు వచ్చే అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇదే మేషరాశి వారు ఖర్చులను నియంత్రించుకుంటూ తెలియనటువంటి వాటిలో పెట్టుబడులు వంటివి చేయకుండా మీరు ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. ఆరోగ్య విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు పాటించాలి. మేషరాశి వారు 2026 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు జాతక పరంగా పొందాలి అనుకుంటే మాత్రం శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు, శని సింగాపూర్ వంటి శనికి సంబంధించిన ప్రముఖ క్షేత్రాలను దర్శించి అక్కడ తైలాభిషేకం చేసుకోవడం, గురు దక్షిణామూర్తిని పూజించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాలను పారాయణం చేయడం, ఇవి ఖచ్చితంగా ఆచరించాలి. ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్ని దర్శించుకోవడం, అక్కడ పూజలు వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు ఈ సంవత్సరం పొందగలరు. 2026లో మేషరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మొదటి 6 నెలలు ప్రతికూల ఫలితాలు, జూలై నుండి డిసెంబర్ వరకు